మన ఛానల్లో ఇదే ఫస్ట్ టైం డీసీ అండ్ మార్వెల్ కాకుండా వేరే ఫ్రాంచైజ్ క్యారెక్టర్ని కంపారిజన్లో ఇంక్లూడ్ చేయడం. ఈ బ్యాటిల్లో ఒకవైపు స్మాష్ అనే పదానికి అర్థం తెచ్చిన హల్క్ ఉంటే, మరొక వైపు కింగ్ ఆఫ్ ద మాన్స్టర్స్ అనే ట్యాగ్ ఉన్న గాడ్జిల్లాని కూడా లెక్క చేయని కాంగ్ ఉన్నాడు. ఇద్దరిలో ఎవరూ తక్కువ కాదు, ఎందులోనే తీసిపోరు. ఎవరికి ఉండాల్సిన అడ్వాంటేజెస్ వాళ్ళకు ఉన్నాయి. సో ఈ డెడ్లీ బ్యాటిల్లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. అన్నట్టు ఇద్దరిని కూడా కేవలం మూవీస్ని బేస్ చేసుకునే కంపేర్ చేస్తున్నాను, కామిక్స్ జోలికి వెళ్ళట్లేదు. సరే, మొదటగా ఆపోనెంట్స్ యొక్క కోర్ ఎబిలిటీస్ అండ్ పవర్స్ని తెలుసుకుని అప్పుడు బ్యాటిల్ని స్టార్ట్ చేద్దాం. ముందుగా హల్క్. కామిక్స్తో పోలిస్తే మూవీస్లో హల్క్ని డౌన్ గ్రేడ్ చేశారు అన్నది కరెక్టే, బట్ తక్కువ అంచనా వేయలేం. 2012 అవెంజర్స్లో కొన్ని టన్నుల వెయిట్ ఉన్న చితోరి లెవేతాన్ని జస్ట్ సింగిల్ పంచ్తోనే కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసేశాడు. ఔటర్ సోర్స్ మెటల్ని సైతం తన ఒట్టి చేతులతో ముక్కలుగా చేసాడు. కొన్ని వేల చితోరి ఆర్మీని ఒక్కడే పీసులుగా చేసి పరుగులు పెట్టించాడు. అవెంజర్స్లో ఎవ్వరికీ భయపడని చితోరి ఆర్మీ హల్క్ రేజ్ని చూసి భయపడతారు. హైలీ అడ్వాన్స్డ్ వెపన్స్తో అటాక్ చేసినా సరే హల్క్ బాడీకి చిన్న స్క్రాచ్ కూడా పడదు. చివరికి హల్క్ని ఆపడానికి చితోరి ఆర్మీ మల్టిపుల్ షిప్స్తో ఒకేసారి అటాక్ చేయాల్సి వస్తుంది. ఇక ఏజ్ ఆఫ్ అల్ట్రాన్లో మనోడు చేసిన రచ్చం మామూలుగా ఉండదు. కేవలం సింగిల్ ఆర్క్ రియాక్టర్తో రన్ అయ్యే ఐరన్ మ్యాన్ సూట్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో మనం చూసాం. బట్ ఇక్కడ ఏకంగా 11 ఆర్క్ రియాక్టర్స్తో బిల్డ్ చేసిన హల్క్ బస్టర్ ఆర్మర్ కూడా హల్క్ని ఆపలేకపోయింది. ఈవెన్ ఫైట్లో హల్క్ని వీక్ చేయడానికి సెడక్షన్ గ్యాస్ని కూడా టోనీ యూజ్ చేస్తాడు. బట్ అప్పుడు కూడా హల్క్ వెనక్కి తగ్గడు. నిజంగా ఈ సీన్లో ఫైట్ ఇంకొంచెం సేపు జరుగుంటే హల్క్ చేతిలో టోనీ పని అప్పుడే అయిపోయేది. ఇందాక ఎవరికి భయపడిని చితోరి ఆర్మీ హల్క్కి భయపడ్డాడు అని చెప్పుకున్నాం కదా, బట్ ఇక్కడ ఏఐతో రన్ అయ్యే అల్ట్రాన్ బాట్స్ కూడా హల్క్ని చూసి భయపడతాయి. చివరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా భయపెట్టాడంటే ఇక్కడ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ వరకు హల్క్ పద్ధతి ఒకలా ఉంటే రాగ్నరాక్ ఈవెంట్లో మరోలా ఉంటుంది. బికాజ్ మీరు స్టార్టింగ్ నుంచే సరిగ్గా నోటీస్ చేస్తే హల్క్ కేవలం ఒట్టి చేతులతోనే ఫైట్ చేసేవాడు. తనకి అందుబాటులో ఆయుధం ఉన్నా సరే వాడేవాడు కాదు. బికాజ్ అప్పటి వరకు హల్క్కి స్మాష్ చేయడం మాత్రమే వచ్చు, ఎలాంటి యుద్ధ నైపుణ్యాలు లేవు. బట్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ చివరిలో హల్క్ సకార్లో పడ్డాక తనని బలవంతంగా వారియర్ బ్యాటిల్లో ఫైట్ చేసేలా చేశారు. దీనివల్ల హల్క్కి ఆయుధాన్ని ఎలా వాడాలో ఒక పర్టికులర్ నాలెడ్జ్ వచ్చింది. అందరికీ తెలిసిన విషయమే, ఎతతో పోలిస్తే సకార్లో టైం చాలా వేగంగా గడుస్తుంది. జస్ట్ సెకండ్స్ డిస్టెన్స్లో లోకి థోర్ కన్నా ముందు సకార్లో పడతాడు. థోర్ వచ్చేసరికి లోకి వచ్చి ఆల్రెడీ 2 వీక్స్ పైనే గడుస్తుంది అని చెప్తారు. అంటే దీన్ని బట్టి హల్క్ సకార్లో 2 ఇయర్స్ నుంచి ఉంటున్నాడు. సో లాజికల్గా చూసుకుంటే దగ్గర 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలైనా సరే గడిచి ఉండాలి. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, 25 ఏళ్ల పాటు యుద్ధం చేసిన హల్క్ ఎంత నైపుణ్యాన్ని సంపాదించి ఉంటాడో. సరే, అసలు మూవీస్లో చూసిన హల్క్ పవర్స్ అండ్ ఎబిలిటీస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, పీక్ సూపర్ హ్యూమన్ లెవెల్ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా, హై జంప్ అండ్ లాంగ్ జంప్ ఎబిలిటీస్. మరీ కామిక్స్లో అంత కాకపోయినా పీక్ డ్యూరబిలిటీ హల్క్ సొంతం. ఎందుకలా అన్నానంటే, కామిక్స్లో హల్క్ బాడీని అడమాంటియం, ఉరు, వైబ్రేనియం లాంటి మెటల్స్తో మాత్రమే కట్ చేయగలం. బట్ మూవీస్లో అలా కాదు. చితోర ఆర్మీ అడ్వాన్స్డ్ లేజర్ అటాక్స్ హల్క్ని లిటిల్గా డ్యామేజ్ చేశాయి. సరిగ్గా నోటీస్ చేస్తే ఈ సీన్లో హల్క్ యొక్క నోస్ నుంచి బ్లడ్ కూడా వస్తుంది. అలాగే రాగ్నరాక్లో వుల్ఫ్ వల్ల గాయపడడం కూడా చూసాం. కాబట్టి డ్యూరబిలిటీ కొంచెం తగ్గించారని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, సూపర్ స్పీడ్ ఎబిలిటీ, రిఫ్లెక్సెస్, థండర్ క్లాపింగ్, హీలింగ్ ఫ్యాక్టర్ లాంటి ఎబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ హీలింగ్ ఫ్యాక్టర్ మరీ కామిక్స్ అంతా పవర్ఫుల్గా అయితే ఉండదు, కొన్ని నిమిషాల టైం పడుతుంది. వీటన్నిటికీ మించి యాంగర్ ఎంపవర్మెంట్. హల్క్కి కోపం ఎంత పెరిగితే అంత బలం కూడా పెరుగుతుంది. ఈవెన్ తనకున్న పవర్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఇప్పుడు హల్క్ యొక్క వీక్నెస్లు చూద్దాం. హల్క్కి ఐక్యూ చాలా తక్కువ. యుద్ధంలో బండగా ఫైట్ చేస్తాడు తప్ప ఒక వ్యూహం అంటూ ఉండదు. ఇక నెక్స్ట్ వన్, ముందుగా చెప్పినట్లు హల్క్కి హీలింగ్ ఎబిలిటీ కొంచెం స్లో డౌన్ చేశారు. ఈవెన్ తనకి చిన్న గాయం అయినా సరే అది హీల్ అవ్వడానికి కొన్ని నిమిషాల టైం అయితే పడుతుంది. అలాగే పెద్ద గాయం అయితే కొన్ని గంటల టైం పట్టినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇవే మూవీస్ పరంగా హల్క్కి ఉన్న టాప్ మేజర్ వీక్నెసెస్. సరే, ఇప్పుడు మరొక ఆపోనెంట్ అయిన కాంగ్ గురించి డిస్కస్ చేద్దాం. స్కల్ ఐలాండ్ ఈవెంట్లో కాంగ్ ఒక స్మాల్ కిడ్గా ఉన్నప్పుడే తనకన్నా సైజులో పెద్దగా ఉన్న జైంట్ ఆక్టోపస్ని ఈజీగా చంపి తినేస్తాడు. స్కల్ క్రోలర్స్తో తన ఫైట్ చేసి వాటి బాడీ పార్ట్స్ని ఈజీగా బయటికి పికేస్తాడు. ఈవెన్ బుల్లెట్స్ అండ్ స్మాల్ మిసైల్స్ కూడా కాంగ్ బాడీని ఏమీ చేయలేకపోయాయి. వారియర్ జెట్స్ని, హెలికాప్టర్స్ని జస్ట్ సింగిల్ హ్యాండ్తోనే స్మాష్ చేసి పడేశాడు. ఇక్కడ బేబీ కాంగ్ హైట్ నియర్లీ 100 ఫీట్ ఉంటుంది. ఆ ఏజ్లోనే చాలా ఇంటెలిజెంట్గా కూడా ఉండేవాడు. తన చుట్టుపక్కల ఏదున్నా సరే దాన్ని వెంటనే ఆయుధంగా మార్చుకుని శత్రువులపైన అటాక్ చేస్తాడు. జస్ట్ బేబీగా ఉన్నప్పుడే ఈ రేంజ్ పవర్ ఉందంటే అడల్ట్ ఏజ్కి వచ్చేసరికి ఎంత పవర్ని గెయిన్ చేసి ఉంటాడో ఇమాజిన్ చేసుకోండి. అడల్ట్ ఏజ్లో తన యొక్క హైట్ నియర్లీ 335 ఫీట్. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో మనం నోటీస్ చేయొచ్చు. తన పంచెస్తో గాడ్జిల్లాని సైతం ముప్పు తిప్పలు పెట్టాడు కాంగ్. ఫైట్ సీన్స్లో గాడ్జిల్లా యొక్క అటామిక్ బ్రీత్ నుంచి తప్పించుకోవడం కోసం చాలా ఇంటెలిజెంట్గా తన వెనకాల నుంచి అటాక్ చేయడం లేదా బిల్డింగ్స్ పైనుంచి అటాక్ చేయడం లాంటివి చేసి గాడ్జిల్లాని కన్ఫ్యూజ్ చేసేవాడు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ని సైతం ఒట్టి చేతులతో పీకి పడేయడం, సింగిల్ జంప్తో కొన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయడం, అలాగే ఎలాంటి ఆబ్జెక్ట్నైనా సరే వెపన్గా మార్చుకోవడం, ఇలాంటివి మనం మూవీస్లో చూసాం. ఇక కాంగ్కి ఉన్న ఎక్స్ట్రా సెట్ యాక్స్.
ఈ యాక్స్ తన దగ్గర ఉంటే చాలు ఎంత పవర్ఫుల్ మాస్టర్నైనా సరే ముక్కలుగా చీల్చగలడు. ఆ యాక్స్కి గాడ్జిల్లా అటామిక్ బ్రెత్ని మిక్స్ చేసి మెగా గాడ్జిల్లాని కూడా టోటల్గా డిస్ట్రాయ్ చేయడం మనం చూసాం. సరే, ఇప్పుడు కాంగ్ యొక్క ఇన్కోర్ ఎబిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, కాంగ్ ఇంటెలిజెన్స్. ఇప్పటివరకు మాస్టర్ వర్స్లో మనం చూసిన మాస్టర్స్ అన్నిటిలోనూ కాంగే మోస్ట్ ఇంటెలిజెంట్ ఎక్సెప్ట్ స్కార్ కింగ్. ముందుగా చెప్పినట్లు తనకి అందుబాటులో ఉన్న వస్తువుల్ని ఎలా ఆయుధాలుగా మార్చుకోవాలో కాంగ్కి తెలుసు. ఈవెన్ సైన్ లాంగ్వేజ్ కూడా కాంగ్ నేర్చుకున్నాడు. యుద్ధంలో కాంగ్ వేసే ఎత్తులు మిగిలిన మాస్టర్స్ కన్నా చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి. సెకండ్ వన్, కాంగ్ యొక్క హైట్ అండ్ సైజ్. అడల్ట్ కాంగ్ నియర్లీ 335 ఫీట్ ఉంటుంది అని మనం ముందే చెప్పుకున్నాం. అంటే కాంగ్ జస్ట్ ఒకే ఒక్క అడుగు వేస్తే 1/2 కిలోమీటర్ దూరం వెళ్ళిపోగలడు. అదే తనకు ఉన్న జంపింగ్ ఎబిలిటీస్లో ఒక్క జంప్ చేశాడంటే కొన్ని 10 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోతాడు. కాంగ్కి స్పీడ్ అండ్ రిఫ్లెక్సెస్ కూడా చాలా ఎక్కువ. మిగిలిన మాస్టర్స్ కన్నా చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వగలడు, పంచెస్ ఇవ్వగలడు. ఇక కాంగ్కి ఉన్న ఎక్స్ట్రా అసెట్ యాక్స్. తన యాక్స్ దగ్గర ఉంటే కాంగ్ని ఓడించడం అసలు చాలా కష్టం. బికాజ్ ఎంత డ్యూరబుల్ మాస్టర్ స్కిన్ అయినా సరే యాక్స్తో మల్టిపుల్ టైమ్స్ అటాక్ చేసి కట్ చేయవచ్చు. ఇక కాంగ్ యొక్క వీక్నెసెస్ విషయానికి వస్తే నాకు తెలిసి లెస్ డ్యూరబిలిటీ. అంటే కాంగ్కి సెపరేట్గా ఎలాంటి ఆర్మర్ ఉండదు. అలాగే తన బాడీని మిగిలిన మాస్టర్స్తో పోలిస్తే ఈజీగా కట్ చేయొచ్చు. గాడ్జిల్లా లాగా హెవీ డ్యూరబుల్ స్కిన్ అయితే ఉండదు కాంగ్కి. అండ్ ఇంకోటి ఏంటంటే అయిన గాయాలు హీల్ అవ్వాలన్నా సరే కొంచెం టైం పడుతుంది కాంగ్కి. ఒకవేళ చిన్న గాయాలైతే పర్లేదు, కానీ పెద్దగా గాయాలైతే కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలి. సరే, 2 క్యారెక్టర్స్ గురించి ఐడియా వచ్చింది కాబట్టి యాక్చువల్ బ్యాటిల్ని స్టార్ట్ చేద్దాం. ఈ ఫైట్లో ఎక్కువ విన్నింగ్ ఛాన్సెస్ కాంగ్కి ఉంటాయి. బికాజ్ ఇందులో కాంగ్ యొక్క సైజ్ అండ్ ఇంటెలిజెన్స్ మెయిన్ రోల్ని ప్లే చేస్తాయి. మూవీస్లో హల్క్ యొక్క హైట్ 8 ఫీట్ మాత్రమే, బట్ కాంగ్ 335 ఫీట్. అంటే కాంగ్ ఒకే ఒక్క జంప్ చేసినా దాన్ని అందుకోవడానికి హల్క్ మల్టిపుల్ జంప్స్ చేయాలి. అండ్ అంత భారీగా ఉన్న కాంగ్ యొక్క పంచ్ ఫోర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ హల్క్కి హెవీ డ్యూరబిలిటీ ఉన్నా కాంగ్ మల్టిపుల్ వెపన్స్తో దాడి చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాడు. అండ్ కాంగ్ హల్క్ని పట్టుకుని గట్టిగా విసిరితే హల్క్ కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో పడతాడు. ఇన్ కేస్ కాంగ్ దగ్గర యాక్స్ ఉంటే హల్క్ బాడీని తీవ్రంగా గాయపరచగలడు. బికాజ్ మూవీస్లో హల్క్ డ్యూరబిలిటీని తగ్గించారు అని మనం ముందే డిస్కస్ చేసాం. ఒకవేళ యాక్స్తో కనుక హల్క్ బాడీని చీలిస్తే 2 ముక్కలైపోయే ప్రమాదం కూడా ఉంది. ఇక్కడ వచ్చిన ఇంకొక ప్రాబ్లం ఏంటంటే హల్క్కి హీలింగ్ ఎబిలిటీ కూడా కొంచెం స్లోగా వర్క్ అవుతుంది. సో కాంగ్ చేసే గాయాన్ని హీల్ చేసుకోవడానికి కొంచెం సమయం అవసరం. కానీ కాంగ్ ఖచ్చితంగా ఆ టైంని హల్క్కి అయితే ఇవ్వదు గైస్. మీరు అనొచ్చు, ఏంటి పూర్తి అడ్వాంటేజ్ కాంగ్కేనని. యాక్చువల్గా హల్క్కి కూడా కొన్ని రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి. హల్క్కి ఉన్న హై జంప్ పవర్తో కాంగ్ ఫేస్ మీదకి దూకి తన కళ్ళని డ్యామేజ్ చేయడం, లేదా సూపర్ హ్యూమన్ స్ట్రెంత్తో పెద్ద షార్ప్ ఆబ్జెక్ట్స్ని కాంగ్ మీదకి త్రో చేయడం ద్వారా కాంగ్ బాడీని డ్యామేజ్ చేయొచ్చు. అలాగే హల్క్కి ఎలాగో స్పీడ్ ఎబిలిటీ ఉంది కాబట్టి కాంగ్కి దొరకకుండా తనని తాను కాపాడుకుంటూ అటాక్ చేయగలిగితే విన్నింగ్ ఎబిలిటీస్ అనేవి హల్క్కి పెరుగుతాయి. అలాగే హల్క్ అలిసిపోవడం అనేది అసలు జరగని పని. బికాస్ హల్క్కి యాంగర్ ఎంపవర్మెంట్ ఉంది. కోపం ఎంత పెరిగితే పవర్స్ కూడా అంతలా పెరుగుతూ ఉంటాయి. బట్ కాంగ్ అలా కాదు. కొద్దిసేపు ఫైట్ చేశాక, అలాగే తనకి మల్టిపుల్ గాయాలేక ఖచ్చితంగా నీరసపడుతుంది. హల్క్ మాత్రం తీవ్రంగా గాయపడితే తప్ప ఎప్పటికీ కూడా అలిసిపోడు. బట్ ఓవరాల్గా చూసుకుంటే విన్నింగ్ పాసిబిలిటీ అనేది కాంగ్కే ఎక్కువ ఉంటుంది గైస్. సో మొత్తంగా ఇది వీడియో. ఇంకా ఇలాంటి కంపారిజన్స్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, వీడియోస్ చేస్తాను. ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.